కార్యసిద్ధికై తెగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా. మాతృసేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా. ధర్మం జైత్రయా, ధైర్యం జైత్రయా, సర్వం జైత్రయా. కార్యసిద్ధికై తెగించు పోరులో గ్రహాలు శుభమని అనుగ్రహించవా. మాతృసేవకై తపించు త్రోవలో జగాలు జయమని ఆశీర్వదించవా. నిశ్శబ్దమే విరిగిపోదా నీ సాధనే శబ్దమైతే విరుద్ధమే వీగిపోదా నీ మౌనమో యుద్ధమైతే తరం తరం నిరంతరం నీరాజనం నీ సాహసం నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం తరం తరం నిరంతరం నీరాజనం నీ సాహసం నిశీధిలో నిరామయం జయించదా ఉషోదయం
త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరిల్లగా రారారాణి కని కని నీ హాసం వాసం వేషం రోషం కర్మించేలాగే సమే ఆదన్న వాళ్ళ నోళ్ళ మూయించాలిగా కోరే భవితకి బాట వెయ్యి చూడు చూడు జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆబలంటే ఊరుకోక శక్తి నీవని నీ భయముకి महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिराटकं सौरगात्रं महाकान्तिबीजं
అన్నట్లుంది. అద్భుత ప్రదర్శన చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎంతో చక్కటి ప్రదర్శన చేసినటువంటి చిన్నారులకు ఛత్రపతి కోసిగి హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి వారు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి జంపాపురం గ్రామం నుంచి శివశంకర్ మరియు గోవిందు మాస్టర్స్ ఆధ్వర్యంలో కోలాటం వేయడానికి Navakura
చేయాలని మరి కోరుచున్నాం. చెప్పండి అంతే చాలు రంగ బంధువులందరికీ విజ్ఞప్తి, హారిక మంజునాథ్ గారు ఎల్లమ్మవ గుడి దగ్గర ఆల్రెడీ వచ్చి ఉన్నారు. దయచేసి ఎవరైనా ఆ యొక్క ర్యాలీలో పాల్గొనాలనుకున్నటువంటి వారు దయచేసి త్వరగా వెళ్ళండి.
మనము నిర్వహిస్తుంటాం. కానీ ఓన్లీ జయంతులు చేస్తే సరిపోదు. వారి జీవితంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వారి యొక్క జీవితం ఏ విధంగా సాగింది, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఈ సనాతన ధర్మం యొక్క ఎవరు ఏ విధంగా కృషి చేశారనేటువంటి విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. దయచేసి లాస్ట్కు ఉన్నటువంటి వాళ్ళు హిందూ బంధువులు సీట్లలో కూర్చోండి. మీకోసం ఎంతో కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చాలా సమయం లేట్ అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. మీకోసం ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి యుద్ధాలకి వారి జీవితం పరిమితం అయిపోయింది. సో చాలా మంది ఈ సందర్భంగా చాలా మంది ఏమంటారంటే, దేవుడు మీకు కనిపించా. ఆస్థానంకి వెళ్ళిన తర్వాత స్వామి వివేకానందుడు ఏమంటాడో తెలుసునా? మీ హిందువులు మట్టి పుర్రలు రాళ్ళు రప్పలకి పూజలు చేస్తారు, వాళ్ళకి తెలివి లేదు అని కామెంట్ చేస్తాడు. సామాన్యంగా ఇటువంటి మాట అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కొట్టాలని చంపేయాలనే కోపం వస్తుంది. బట్ అక్కడే మనము ఆలోచన చేస్తే స్వామి వివేకానంద గారు అటువంటి తప్పు చేయలే. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట అన్నప్పుడు నువ్వు వాడిపైన దాడి చేస్తే, కానీ ఆ వ్యక్తి ఆ మాట అన్నాడు అంటే వానికి జ్ఞానోదయం కలిగించాలనే ఉద్దేశంతో స్వామి వివేకానంద గారు ఏం చేశాడు తెలుసా? అక్కడే ఆస్థానంలో ఉన్నటువంటి ఒక భటుని పిలిచి రాజుగారి చిత్రపటాన్ని తీసుకురా అని చెప్తాడు. రాజుగారి చిత్రపటాన్ని తీసుకొచ్చి అప్పుడు ఆ సైనికుడు రాజుగారి చిత్రపటం తీసుకొస్తాడు స్వామి వివేకానంద మేరకు. అప్పుడు స్వామి వివేకానంద గారు ఏమంటారో తెలిసిన, మా సైలెంట్గా ఉండాలి. స్వామి వివేకానంద గారు ఏమంటారో తెలిసిన, రాజుగారి చిత్రపటాన్ని కింద కాలకేసి తొక్కు అంటాడు అనమాట. అన్నప్పుడు ఇంకా స్వామి వివేకానంద చెప్పిన మాదిరిగానే సైనికుడు ఆ రాజు యొక్క చిత్రపటాన్ని కింద వేసి తొక్కడం ప్రారంభిస్తాడు. అప్పుడు రాజుకి కోపం వస్తుంది. మూర్ఖుడా, నా ముందే నా చిత్రపటాన్ని అవమానిస్తావా? వీళ్ళని చెరసాలలో బంధించి చావగొట్టండి అని రాజు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు బట్టలు ఇలా బయలుదేరుతుంటే స్వామి వివేకానంద రాజుగారు శాంతించండి అని చెప్పి, ఇది చిత్రపటం, ఇది ఓన్లీ ఒక చిత్రపటం మాత్రమే. ఈ చిత్రపటంలో జీవం లేదు. ఈ చిత్రపటంలో అనేక రంగులు కలిగినటువంటి ఒక చిత్రపటం. దీన్ని ఆరాధిస్తే మిమ్మల్ని ఆరాధించినట్టు, దీనిని పూజిస్తే మిమ్మల్ని పూజించినట్టు, దీనిని అవమానిస్తే మిమ్మల్ని అవమానించినట్టు. ఇటువంటి భావన మీకు ఏ విధంగా కలిగింది? మీరు అక్కడ సింహాసనంలో కూర్చున్నాడు, ఈ చిత్రపటం, మీ చిత్రపటం నా చేతిలో ఉంది. మీకు ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందో తెలిసినా, ఈ చిత్రపటం పైన మీ మనసులో భావాన్ని ఏర్పరచుకుంటాడు. అదే విధంగా సీమ హిందువులు కూడా ఎవరు కూడా రాళ్ళు రప్పలకి పూజ చేయరు. ఆ విగ్రహంలో ఉన్నటువంటి దైవానికి, వారి మనసులో ఏర్పరచుకున్నటువంటి దైవ భావానికి వాళ్ళు నమస్కారం చేస్తున్నాడని ఆ రాజుగారికి గుణపాఠం చెప్తాడు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సామాన్యంగా అంటే చిత్రపటం చూసిన తర్వాత అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిత్రపటం నా చేతిలో ఉంది, దీన్ని అవమానిస్తే రాజుగారు ఆ చిత్రపటాన్ని నేను అవమానం చెందినట్లు మీరు ఏ విధంగా భావన చెందారు? మీరు అక్కడ కూర్చున్నారు సింహాసనంలో, నా చేతిలో ఉన్నది అనేక రంగులు కలిగినటువంటి చిత్రపటం, ఇందులో జీవం లేదు. ఈ చిత్రపటం ఓన్లీ ఫోటో మాత్రమే. దీన్ని అవమానిస్తే మీరు ఏ విధంగా అవమానం చెందారు? దీన్ని గౌరవిస్తే మీరు ఏ విధంగా గౌరవించబడతారనేటువంటి ఇటువంటి భావన మీ మనసులో ఎలా వచ్చింది? సేమ్ అలాగే హిందువులకు కూడా దైవంతో వారి మనసులో ఏర్పరచుకున్నటువంటి భావన, కనెక్షన్ అటువంటిది అని చెప్తాడు. ఇప్పుడు మనం చూడడానికి ఎంతో క్లారిటీగా ఉంటుంది. మనకందరికీ తెలుసు, మనకి సెన్స్ ఆర్గన్స్ 5, కన్ను, మూకు, చెవులు, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా మన శరీరానికి 5 జ్ఞానేంద్రియాలు. కన్ను అక్కడి వరకు మాత్రమే సృష్టించబడింది, ఆపై నీకు కనిపించదు. నీ చెవులు కొంతవరకు మాత్రమే వినగలవు. ఒక స్టేజ్ అయిన తర్వాత నీ చెవులు వినలేవు, ఎందుకంటే కర్ణబేలాలు పగిలిపోతాయి. నీ నాలుక కొన్ని రుచులను మాత్రమే గ్రహించగలదు. అక్కడ
రోజుల వరకే మాత్రమే ఆ భగవంతుడు నీ శరీరానికి అమర్చడం జరిగింది. అది నువ్వు గుర్తుంచుకోవాలి. కనిపించలేదు, భగవంతుడు కనిపించలేదు అంటే ఎట్లా? కేవలం 10 నిమిషాలు 15 నిమిషాలు మనం భోజనం రోజు చేస్తుంటాం. అది భోజనం చేయాలన్నా కూడా ఒక 15 దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం. మనుషులైతే మనం మడిచివేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం. ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదా. పానువే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం. కథన రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా